విడుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయం ప్రభావ మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం అందరం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, బిడ్డలుగా చేరి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించడానికి మీరు అనుగ్రహించిన మహోన్నతమైన ప్రేమను బట్టి స్తోత్రం ప్రభువా. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి, మీ వాక్యం మాకు అందించండి. మీ నామములో ముందుకు సాగడం మాకు సాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనం చదువుకొని మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 వాక్యములు మనం గమనిస్తే, ఈ 2 వాక్యములు చూడండి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మన యొక్క అతిక్రమ క్రియలకు మనకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది? మన పాపమును బట్టి మనకు ప్రాయశ్చిత్తం ఎప్పుడు కలుగుతుంది? మనం ఎప్పుడు దేవుడి చేత నిర్దోషాన్ని తీర్చబడతామంటే, మనలో పాపం లేనప్పుడు, మనలో శాపం లేనప్పుడు, మనం పాపం నుంచి విడిపింపబడినప్పుడు మాత్రమే మనం దేవుని చేత నిర్దోషి, వీరు ఎటువంటి పాపం లేదు, వీరు ఎటువంటి తప్పు లేదు అని మనము తీర్చబడతాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ వాక్య భాగానికి కరెక్ట్గా మనం దాని యొక్క ప్రశ్నకు జవాబులో మనం గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే సర్వ మానవాళిని పాపం నుంచి విముక్తిపరుస్తుంది, పాపం నుంచి విడిపిస్తుందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువాక్యం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువాక్యం ఉంటుంది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని ప్రభువాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూడండి, తన యొక్క అతిక్రమ క్రియలకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అని ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో తమ పాపములు కడుక్కుంటారో వారు మాత్రమే ఆ విధంగా ఉంటారని ఆ యొక్క ప్రశ్నకు జవాబు మనకు లభిస్తుంది. ఎప్పుడైతే మన పాపం యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కుంటామో, మనము ఆత్మలో మన యొక్క అతిక్రమానికి పరిహారము, పాపానికి ప్రాయశ్చిత్తము, ఆత్మలో కపటం లేకుండా దేవుని యొక్క నిర్దోషిగా మనం నిలబడతాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాస్తున్నాడు. మొదటి పత్రిక పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు అంటున్నాడు, చూడండి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 19వ వచనం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రభువాక్యం సెలవిస్తుంది, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కల్మషములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. మనము మన పాపల నుంచి ఏ రక్తం చేత విమోచింపబడ్డామంటే అమూల్యమైన రక్తం అంట, నిర్దోషమైన రక్తం అంట, నిష్కల్మషమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డామని మీరు తెలుసుకోలేదా? మీరు తెలుసుకున్నాం. మనము ఏ రక్తం చేత విమోచింపబడ్డామో తెలుసుకున్నాం కనుకనే ఆ రక్తాన్ని గురించి అందరికీ తెలియజెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అమూల్యమైన రక్తం చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత, నిర్దోషమైన రక్తం చేత, నిష్కల్మషమైన రక్తం చేత, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ప్రియుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడ్డాను నా పాపం నుంచి, శాపం నుంచి. నీవు విమోచింపబడ్డావా? అలా నీవు విమోచింపబడినైతే నీ అతిక్రమంలోకి నువ్వు పరిహారము, నీ పాపం నీకు ప్రాయశ్చిత్తం కలిగింది, నువ్వు ఆత్మ కపటం లేనివాడుగా, దేవుని ఎదుట నిర్దోషి అయినవాడుగా నువ్వు ఉంటావు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనందరం కూడా మంచివైనా సరే, చెడ్డమైనా సరే, చేసిన క్రియల ఫలం చొప్పున దేవుని న్యాయపీఠం ఎదుట మనం హాజరు కావాల్సిందని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రభువాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము వెళ్తారని ప్రభువాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువాక్యం అంటుంది, మోసపోకుడి దేవుడు నింపబడ్డు మనుషుడు ఏ పంట విత్తునో ఆ పంట లేకపోయిను. చూడండి, ఈరోజు నీవు నేను శరీరేచ్ఛలను బట్టి శరీరం నుంచి పంట విత్తే శరీరేచ్ఛల నుంచి పంటకు వస్తాం. మన యొక్క ఆత్మ నుంచి పంట విత్తే నిత్య జీవం అనే పంటకు వస్తాం. ఆత్మ యేసుక్రీస్తు ప్రభుతో అనుసంధానం అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడి పవిత్రపరచబడిన ఆత్మ నువ్వు కలిగి ఉంటే, అటువంటి హృదయం నువ్వు కలిగి ఉంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు. లేదంటే నీ జీవితంలో పాపము శాపము వెంటాడుతూనే ఉంటుంది. ఆదాము అవ్వల ఏదైనా తోటలో దేవుని వ్యతిరేకంగా చేసిన పాపము ఇంకా నేను వెంటాడుతుంది. అలాగే నీ యొక్క క్రియల వల్ల, నీ యొక్క తలంపుల వల్ల, నీ యొక్క చేష్టల వల్ల, నీ యొక్క పనుల వల్ల, నీ యొక్క క్రియల వల్ల నువ్వు జరిగించిన పాపం నిన్ను వెంటాడుతుంటుంది. సహోదరుడా, సహోదరి, యేసు రక్తము ప్రతి పాపం నుండి ఈరోజు నిన్ను నన్ను పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉంది. నీవు సిద్ధంగా ఉన్నావా యేసు రక్తంలో కడగబడ్డానికి? యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు నేను నన్ను సంధిస్తున్నాడు. ఏమనంటే, ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? నీ అతిక్రమ క్రియలకు నువ్వు పరిహారం పొందావా? నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా? నువ్వు ఆత్మలో నీకు ఎటువంటి కపటం లేదా? నీవు దేవుని తీర్పు నిలబడితే నిర్దోషి అని తీర్పు పొందగల ధైర్యం నీకుందా అని ప్రభు వాక్యం ప్రశ్నిస్తుంది. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈరోజు మన యొక్క జీవితం ఏ యొక్క స్థితి ఏ విధంగా ఉంది? పరిశుద్ధమైన స్థితి ఉందా? పాపంలో ఇంకా కొట్టిపెట్టాడుతున్నాము. ఈరోజు చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది నరకానికి వెళ్ళి మార్గంలో పయనిస్తున్నారు. ప్రభు మార్గం సెలవిస్తుంది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రభు అన్నాడు, ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పోరాడండి. జీవానికి పో మార్గము ఇరుకు, పాపానికి పో మార్గము చాలా విశాలమైనది. కాబట్టి పాపం మార్గంలో అందరూ పయనిస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, నిమిత్తములు, మత్సరములు, లోక ఆశలు, ఎటువంటి ఆశలు చూస్తున్నాం. సమస్తం మనకు తెలుసు, కానీ వాటిని విడిపించుకొని ప్రభు దగ్గర రాలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు యేసుప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు, ప్రభు నా హృదయంలోనికి రా, ఈ యొక్క లోక ఆశల నుంచి నన్ను విడిపించు, ఈ లోకం నేను విడిచిపెట్టి నీ దగ్గర రాలేకపోతున్నాను, ఈ యొక్క వ్యసనం నుంచి నన్ను విడిపించు, ఈ యొక్క వ్యభిచార పాపం నుంచి విడిపించు, ఈ యొక్క జాగ్రత్త నుంచి నన్ను విడిపించు. నువ్వు అడగాలి ప్రభుని. అడిగినప్పుడు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు, తన రక్తంతో నిన్ను కడుగుతాడు, నిన్ను పవిత్రపరుస్తాడు, తన బిడ్డగా నేను చేసుకుంటాడు. అప్పుడు సమస్త ఆనందము నీ హృదయంలో చేరుతుంది. యేసు ప్రభు వస్తే ఆనందం, యేసు ప్రభు వస్తే సంతోషం, యేసు ప్రభు వస్తే పరవశం. యేసు ప్రభు మన జీవితాలకు వెలుగు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగును నన్ను ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ఆ వెలుగు నీ హృదయంలోనికి వస్తే, ఆ వెలుగు నీ జీవితంలో ప్రవేశిస్తే నీవు ఇంకా ప్రకాశిస్తావు. నీ జీవితం ప్రకాశమానంగా ఉంటుంది. అనేక మందికి వెలుగును కల్పిస్తావు, అనేక మందికి యేసు ప్రభు పరిచయం చేస్తావు, అనేక మందికి యేసు ప్రభు గురించిన గొప్ప కార్యములు తెలియజెప్తావు. సహోదరుడా, సహోదరి, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని నువ్వు పోనివద్దు సహోదరుడా, సహోదరి. ఇప్పుడు మనము ఎంతో కాలము జీవితం వృధా చేసాం, ఎంతో సమయము ఈ లోకంలో గడిపాం. ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది. చూసారా, ఈరోజు మనం గమనించినట్టయితే పత్రికల్లో నేపాల్ దేశంలో భూకంపం, నేపాల్ దేశము అతలాకుతలము, నేపాల్ నేలమట్టమని చదువుతున్నాం. ఇలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఎన్నో సంఘటనలు, ఎక్కడెక్కడో భూకంపాలు, ఇండోనేషియాలో భూకంపాలు. ఈరోజు చూసినట్టయితే మధ్యధరా ప్రాంతంలో అనేకమైనటువంటి హింసలు జరుగుతున్నాయి, క్రైస్తవులను చంపివేయడం జరుగుతుంది. ఈ సంఘటనలన్నీ దేవుని ఒక రాకడకు ఒక ముందు సూచనలుగా మనం గమనించుకోవాలి. యేసు ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన ద్వారం మధ్య ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తలుపుల నుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసినట్లా నేను అతను ఎదురుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తాను. సమయం దగ్గరికి పడింది. యేసు ప్రభు ముందు తలుపు తట్టుచున్నాడు. ముందు నన్ను నీ హృదయంలో చేర్చుకో, లేదంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం చెప్తుంది. చూడండి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, నన్ను దిగంబరుడుగా సంచరించున్న
జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. చూడండి, ఆయన దొంగలే చాలా త్వరగా వస్తాడు, ఎవరు కూడా కనుక్కోలేరు. అలాగే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 21:8 ప్రభు వాక్యం సెలవిస్తుంది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మన్ను గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వ్యభిచారులు, అవిశ్వాసులు, పిరికివారు, అన్ని జనులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకముల మండుగుండంలో వేయబడతారు. యేసు ప్రభు రక్తంలో ఎవరైతే తమ పాపాలు కడుక్కోరో వారందరూ కూడా అగ్ని గంధకముల మండుగుండంలో వేయబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నీ పాపము కడుక్కున్నావా? చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మదగిన మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రుడుగా చేయని యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవా తండ్రి వద్ద మనకున్నాడు. ఆయన మన పాపం శాంతికరమైనాడు. మన పాపంలో మాత్రమే కాదు, సర్వలోకంలో శాంతికరమైనాడు. ఆయన రక్తం ద్వారానే సర్వలోకానికి శాంతి లభిస్తుంది. ఆయన రక్తం ద్వారానే సర్వలోకానికి పాపక్షమాపణ లభిస్తుంది. ఈరోజు నీ జీవితంలో శాంతి ఉందా? ఈరోజు నీ జీవితంలో సమాధానం కలిగి ఉన్నావా? ఈరోజు అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము మన యొక్క పాపం నుండి, శాపం నుంచి విమోచింపబడినాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అంత్యదినములలో అపహాస్యకులు అపహసించి వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొచ్చు ఆయన రాకడలో వచ్చిన వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తలు సృష్టి ఆరంభం నుండి నిలిచినది అని చెబుతురని మీరు గ్రహించండి అని పేతురు రాసిన 2వ పత్రిక 3:3 ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనేక మంది అంటున్నారు, యేసు ప్రభు ఇంకా రాలేదే, వస్తాడని చెప్తున్నారు. ఆయన ఎక్కడొచ్చాడు? ఎక్కడ యేసు ప్రభు అని అడుగుతున్నారు. యేసు ప్రభు నిన్న నేను ఏకరీతిగా ఉన్నాడని హెబ్రీ పత్రిక 13:5 చెప్తుంది. యేసు ప్రభు తప్పకుండా వస్తాడు. యేసు ప్రభు రాకడి కంటే ముందుగా జరిగే సూచనలని నువ్వు గమనించినట్లయితే యేసు ప్రభు రాబోతున్నాడని నువ్వు గ్రహించవచ్చు. ప్రియ సహోదరుడా, సహోదరులారా, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు నీ జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించు. ఇంతకంటే మరొక మంచి అవకాశం నీకు రాదు. ప్రభు వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని. మత్తయి సువార్త 11:28 ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము కొత్తమైనవి, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అప్పగించాడు. కాబట్టి ఈరోజు మనం సమాధానపరచు పరిచర్యను మనం జరిగించాలని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. అనేక మందికి యేసు ప్రభు గురించి తెలియజేయాలి. అనేక మందికి యేసు ప్రభు ప్రేమను తెలియజేయాలి. యేసు ప్రభు ప్రేమను గురించి మనం ప్రకటించాలి. శిలువలో ఆయన చూపించిన ప్రేమను తెలియజేయాలి లోకానికి. యేసు క్రీస్తు ప్రభు శిలువలో బలి అయి మనందరి పాపమును, గత కాలంలో చేసిన వారి పాపమును, ప్రస్తుత కాల పాపమును, భవిష్యత్ తరంలో జన్మించబోయే బిడ్డలందరి పాపను కూడా ఆయన తుడిచివేశాడు. ప్రియమైన సహోదరుడు, సహోదరి, యుగంలో సమాప్తి ఎందు ఆయన ఒక్కసారి తానుగా బలి సమర్పించుకున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ఆయన రక్తం ద్వారా మార్గం ఏర్పడింది. హెబ్రీ పత్రిక 10:20 ప్రభు వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము క్రీస్తు యొక్క శరీరము, మనమందరం క్రీస్తు యొక్క అవయవమైనాము. మనం క్రీస్తు ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేస్తాడు. నువ్వు నీ ఆలయాన్ని పాడు చేస్తే దేవుని నరకంలో వేస్తాడు. కాబట్టి నీ హృదయము దేవుని ఆలయము, నీ హృదయాన్ని నువ్వు దేవునికి ప్రతిష్ఠించాలి. దేవుని యేసు ప్రభుని నీ హృదయంలో ఆహ్వానించాలి. ఆయన మాత్రమే అక్కడ ఉండాలి. కాబట్టి వేరే అపవిత్రత, కీడు, కుట్రలు, కుతంత్రాలు, ఈ లోక దురాశలు ఇక్కడ ఉండకూడదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో జీవించే జీవితకాలము మనము కొద్ది కాలం మాత్రమే మనం గ్రహించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకంలో జీవించే జీవితము చాలా కొద్ది కాలం మాత్రమే, కొద్ది దినములు మాత్రమే మనం ఈ లోకంలో ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:7 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవడను తన కోసమే బతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే, మనం చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బతికినను ప్రభు కోసమే బతుకుచున్నాము, చనిపోయిన ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బతికినను చనిపోయినను ప్రభు ఆరమైనామని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. తన మృతులకు సజీవులకు ప్రభు అయినట్టుకే ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి బ్రతికిను అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము విశ్వాసంగా బ్రతకాలి. విశ్వాసం లేకుండా మనము దేవుని యందు
జీవించలేము. విశ్వాసమే మన యొక్క నీతిని తెలియజేస్తుంది. విశ్వాసం లేకుండా ఏం చేస్తామని పాపమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు, విశ్వసించు, యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నువ్వు నాతో ఉండు ప్రభువా, నాలో ఉండు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని అంగీకరించినట్లయితే యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు ప్రభుని అడగాలి, ప్రభా నీ రక్తంతో నా పాపం కడుగు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో నీ పాపం కడిగి నీ జీవితాన్ని సిద్ధి చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో లేపునని నీ హృదయం విశ్వసించినట్లుగా నీవు రక్షింపబడదువు. ఏలైనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్టు నోటితో ఒప్పుకోండి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, నువ్వు ఈరోజు యేసు ప్రభువుని విశ్వసిస్తున్నావా? ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకున్నావా? యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించావా? ఈరోజు నువ్వు అంగీకరించకపోతే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇప్పుడు యేసు ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నేను పాపిని, నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. నీవే మార్గము, సత్యము, జీవము, నీ ద్వారానే మేము పరలోక రాజ్యంలో ప్రవేశించాలని విశ్వసిస్తున్నాను తండ్రి అని అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి వచ్చి తన కల్వరి శిలువలో కాల్చిన రక్తంతో, అనేకుల కొరకు చిందించిన నిబంధన రక్తంతో నీ పాపమును కడిగి పవిత్రపరిచి నిన్ను తన బిడ్డగా చేర్చుకుంటాడు. నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకంలో మాత్రమే చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి వీళ్ళ హృదయాలను ఫలింపు చేసి నూరంతలుగా ఫలింపు చేయమని, ఈ స్వార్థను సకల దేశంలో వ్యాపింపు చేయమని ప్రభువా విన్న బిడ్డలందరికీ ప్రభువా మీ యొక్క నూతన హృదయాన్ని అనుగ్రహించమని, నూతనమైన ఆత్మను వారి మీద కుమ్మరించమని, వాడు ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.